ఉన్నాను. మనిషి ఎదుగుదలను ఆటంకపరిచేవి ఏది? బద్ధకము, కోపము, సహనం లేకపోవడము, అతిగా ఆలోచన చేయడం. దీని గురించి బైబిల్ మనకేం చెప్తుంది? మరుగైనటువంటి ఆ విషయాన్ని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. రహస్యంగా ఉన్నదాన్ని తెలియజేస్తున్నాడు. ఏమిటంటే, అబద్ధమాడేది మానేసి ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడాలి. కోపపడుడి గాని పాపం చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటివ్వకుడి. దొంగిలి వాడు ఇక మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తం తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలను. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకుడి. విమోచన దినము వరకు మీరు ఆయన యందు ముద్రింపబడి ఉన్నారు కనుక సమస్తమైన మనుషుల మీద ఉన్న ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, దుష్టత్వాన్ని విసర్జించండి. ఒకరి ఎడల ఒకరు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించండి అంటున్నాడు. మరియు మీలో జారత్వము కానీ, అపవిత్రత కానీ, లోభత్వము కానీ వీటి గురించి ఎత్తద్దండి. వీటి పేరైనా మీరు ఎత్తకుడి. కృతజ్ఞతా వచనాన్ని మీరు ఉచ్చరించాలి. బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. మరియు వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మను మోసపరచనీయకుడి. ఇప్పుడు మీరు పూర్వమందు చీకటి ఎంట్రీ, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనపడుతున్నది గనక ప్రభువుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధులుగా నడుచుకోండి. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారై ఉండక వాటిని ఖండించండి అంటున్నాడు. కనుక సమస్తాన్ని ఖండించబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడుతుంది. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా. నిద్రించుచున్నను మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. కనుక ఇలాంటివన్నీ మనము ఖండిస్తే, ఇలాంటి వారితో మనము జోడుగా ఉండకుండా, పొత్తులు పెట్టుకోకుండా, సంబంధాలు పెట్టుకోకుండా అవన్నిటినీ ఖండించి వాటికి దూరముగా ఉంటే మనము ఉన్న పరిస్థితుల్లో ఫలించడానికి, విస్తరించడానికి, మనం ఎదగడానికి, అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది. ఆమేన్.